అభివృద్ధిని చూసి ఓర్వలేకనే ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావుపై బీఆర్ఎస్ పార్టీ నాయకులు బురద జల్లుతున్నారని భూపాలపల్లి వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ రేపాక రాజేందర్ ఆరోపించారు. ఆదివారం గణపురం మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రాజేందర్ మాట్లాడారు. గత ప్రభుత్వం హయాంలో అప్పటి ఎమ్మెల్యేగా ఉన్న గండ్ర వెంకటరమణారెడ్డి కాంగ్రెస్ పార్టీ నుండి బీఆర్ఎస్ పార్టీలోకి తన స్వలాభం కోసం కన్నతల్లి లాంటి పార్టీని కార్యకర్తలను నట్టేట ముంచి బీఆర్ఎస్ లో చేరడం జరిగిందని ఎద్దేవా చేశారు. ఏనాడు ప్రజా సంక్షేమం కోసం పనిచేయని బీఆర్ఎస్ నాయకులు విమర్శలు చేయడం సరైంది కాదు అన్నారు. గత 30 సంవత్సరాలుగా తన జీవితాన్ని సేవకు అంకితం చేసి నిత్యం ప్రజల కష్ట సుఖాల్లో పాల్పంచుకున్నటువంటి భూపాలపల్లి అభివృద్ధి ప్రదాత 24 గంటల్లో 18 గంటలు ప్రజాసేవకే తన జీవితాన్ని అంకితం చేసినటువంటి భూపాలపల్లి అభివృద్ధి ప్రదాతపై బురద జల్లే ప్రయత్నం చేస్తున్నటువంటి బీఆర్ఎస్ నాయకులు గండ్ర వెంకటరమణారెడ్డి, అదేవిధంగా జిల్లా నాయకులు గండ్ర జ్యోతి గారు కనీసం సిగ్గుండాలని చెప్పి ఈ సందర్భంగా నేను మీడియా ద్వారా హెచ్చరిస్తా ఉన్నా. గత ప్రభుత్వ హయాంలో ఇసుక రీచులు, ఇసుక కారీలు, బొగ్గు రవాణా, ట్యాంకర్ల ద్వారా అక్రమంగా కర్రను సప్లై చేసి దొరికి కేసులు మీ పైనటువంటి చరిత్రను మర్చిపోలేదని చెప్పి ఈ సందర్భాన్ని వారికి గుర్తు చేస్తా ఉన్నా. కన్నతల్లి లాంటి పార్టీని కాంగ్రెస్ కార్యకర్తలను మోసం చేసి కేవలం భార్య పదవి కోసం, జిల్లా పరిషత్ చైర్మన్ పదవి కోసం పార్టీ మారి కాంగ్రెస్ కార్యకర్తలు మోసం చేసినటువంటి వ్యక్తులు ఇవాళ రమణారెడ్డి భార్య అని చెప్పి ఈ సందర్భంగా వారికి గుర్తు చేస్తా ఉన్నా. సీఎం రేవంత్ రెడ్డి గారు అదేవిధంగా ఎమ్మెల్యే సత్తన్న గారి దిష్టి బొమ్మను తయారు చేయడం జరిగింది. కనీసం మీకు సిగ్గు శరమం కనుక ఉంటే గత ప్రభుత్వ హయాంలో మీరు ఏం చేశారని చెప్పి ఈ సందర్భాన్ని వారిని ప్రశ్నిస్తా ఉన్నా. మైలారం గుట్టలను 200 ఎకరాలను కబ్జా చేస్తే మా ఎమ్మెల్యే గారు దాని ప్రజాసేవకు, ప్రజాపాలన కొరకు, ప్రజా జీవితం కొరకు, సంక్షేమం కొరకు వాటిని మీరు లీజు తీసుకున్నటువంటి భూములను ప్రజాసేవకు అంకితం చేస్తూ ఆడ రెసిడెన్షియల్ ఏదైతే ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ హబ్బును, అదేవిధంగా ఇండస్ట్రియల్ పార్కును కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఏదైతే చిట్టాల మండలంలో, గణపురం మండలంలో మీరు ఆయిల్ ఫామ్ కట్టుకోవడానికి కోసం, ఆయిల్ ఇండస్ట్రీలు పెట్టుకోవడానికి కోసం ప్రభుత్వ భూములు లీజు తీసుకున్నారు. అట్లాంటి లీజులను క్యాన్సిల్ చేసి ప్రజాసేవ కొరకు ఇవాళ మా ఎమ్మెల్యే గారు వాటిని ప్రజాపాలన కొరకు, ప్రజాసేవకు అంకితం చేసి మీరు ఏ ఒక్క అభివృద్ధి చేసినారో మీ హయాంలో చూపెట్టాలి. మీరు టైం డేట్ చెప్పండి, మేము వాడికి వస్తాం, మేము చేసిన అభివృద్ధి ఏందో మేము చూపెడతాం, మీరు చేసిన అభివృద్ధి ఏందో మీరు చూపెట్టాలని చెప్పి పత్రిక ద్వారా, మీడియా ద్వారా ఇవాళ రమణారెడ్డికి సంబంధించినటువంటి కాంగ్రెస్ బీఆర్ఎస్ నాయకులను హెచ్చరిస్తా ఉన్నా, ఖబర్దారని చెప్తా ఉన్నా.